నమస్తే అండి. ఈరోజు మనం ఈ సెకండరీ సేల్స్ అంటే ఎన్ఎఫ్ఆర్ కానీ, ఎఫ్టీఎల్ కానీ సర్వీస్ రిక్వెస్ట్స్ వస్తే ఎందులో చెక్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. దాదాపు అయితే ఇన్బాక్స్లో కనబడతాయండి. ఒకవేళ ఇన్బాక్స్లో లేని ఐట్ని మనం డైరెక్ట్ ఇక్కడ స్క్రోల్ డౌన్లోకి రండి. స్క్రోల్ డౌన్లోకి వస్తే సెకండరీ సేల్స్ ఆర్డర్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఇక్కడ ఆప్షన్ ఉంది. దీని మీద టిక్ చేయండి. దీని మీద టిక్ చేసి ఇక్కడ సెర్చ్ బటన్ నొక్కండి. సెర్చ్ బటన్ నొక్కేసి ఇక్కడ ఆర్డర్స్ స్టేటస్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ పెట్టండి. ఒకసారి ఇక్కడ ఓపెన్ పెట్టామనుకోండి, మనం ఓపెన్లో ఉన్నాయని మనకు వచ్చేస్తాయండి. ఇక్కడ ఓపెన్ పెట్టేసి గో బటన్ నొక్కండి. గో బటన్ నొక్కాక మనకి ఇలా వస్తున్నాయండి. ఇది మనకు పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ ఎఫ్టీఎల్ అండ్ ఎన్ఎఫ్ఆర్ సెకండరీ సేల్స్ కింద వచ్చేటి ఎఫ్టీఎల్ ఎన్ఎఫ్ఆర్ సంబంధించినవి ఉంటాయండి. అవి ఇందులో మనకి ఇక్కడ కనబడుతున్నాయి. వీటిని అన్నింటినీ మనం క్లోజ్ చేయాలండి. ఇవి క్లోజ్ చేసేసి మనం డైరెక్ట్ ఇక్కడ క్యాన్సిల్ చేయడమా లేకపోతే వాటిని సేల్ చేయడమా అనేది మనం డైరెక్ట్ కొట్టేసి వీటిని క్లియర్ చేయాలండి. ఇవి ఒకవేళ 5 days దాటితే మాత్రం మనకు బిల్స్ అనేవి జనరేట్ కావు. ఇలా టోటల్ ఇవన్నిటిని క్లియర్ చేయండి. ఇంకా వీటితో పాటుగా మనకు సెకండ్ ఆప్షన్ వచ్చేసి లీడ్స్ కూడా మనం వితిన్ 3 days లోపలనే మనం ఆ లీడ్స్ కూడా క్లియర్ చేయాలండి. మనం డైరెక్ట్ అవి కూడా మనకు లీడ్స్ అనేది ఇక్కడ మనకి దాదాపు మనకి ఇక్కడ స్టార్టింగ్లో కనపడతాయి చూడండి. వీటి కూడా స్క్రోల్ డౌన్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి లీడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ లీడ్స్లోకి వెళ్ళేసి లీడ్స్కి వెళ్ళడంతో మనకి ఇక్కడ డైరెక్ట్ ఎన్నైతే పెండింగ్ ఉన్నాయో అవి మొత్తం ఇక్కడ వచ్చేస్తాయండి. ఇక్కడ వచ్చేసినాయి. వస్తే మాత్రం కంపల్సరీ 3 days లోపల క్లియర్ చేయండి. లీడ్స్ కూడా మేజర్గా